హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే మేము తిరుత్తని టెంపుల్‌కి అయితే వెళ్తున్నామండి. ప్రెజెంట్ అయితే చెన్నై స్టేషన్‌లో ఉన్నాం. మేమైతే ఈరోజు ఉదయం 8 గంటలకైతే దిగాం చెన్నై స్టేషన్‌లో. మేము తిరుత్తని టెంపుల్‌కి ఉదయం 10 గంటలకైతే వెళ్దాం అనుకున్నాం. కానీ మేము వెళ్ళే టైంకి 12 అయిపోతది తిరుత్తని టెంపుల్ దగ్గరికి. అందుకని మేము వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఆ టైం అప్పుడు భోగం చేస్తారు కాబట్టి దేవుడికి మేము వెళ్ళలేదండి. ఇప్పుడైతే టైము 2:30 అయింది. మేమైతే భోజనం చేసి బయలుదేరామనమాట. మేము ఇప్పుడు చూస్తున్నది మీదంతా లోకల్ ట్రైన్ అండి. ఇక్కడికైతే లోకల్ ట్రైన్స్ వస్తాయి. ఇదంతా చూడండి, ఇక్కడికైతే వస్తాయన్నమాట లోకల్ ట్రైన్స్ అవిని. టికెట్ అయితే 10 రూపీస్ అండి. మనకి తిరుత్తని టెంపుల్కి వెళ్ళడానికైతే తిరుపతి నుండి 67 కిలోమీటర్లు, అలాగే చెన్నై నుండి అయితే 89 కిలోమీటర్లు, కాంచీపురం నుండి అయితే 45 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి, రెగ్యులర్గా కూడా ఉంటాయి. తిరుత్తని టెంపుల్ స్టేషన్ దగ్గర నుంచి అయితే కొండపైకి ఆటో 100 రూపీస్ తీసుకుంటారండి. మళ్ళీ కొండ మీద నుంచి అలాగే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి 10 రూపీస్ అండి బస్సు. ఇప్పుడైతే ప్రజెంట్ మేము లోకల్ ట్రైన్ అయితే ఇక్కడ మన చెన్నైలో కూడా ఇలాగ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ ఆంధ్రాలో కూడా ఇలా పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. టికెట్ అయితే 10 రూపీస్ కదండి. మేమైతే ఇప్పుడు తిరుత్తని అయితే వెళ్ళిపోయామండి. బస్ స్టేషన్ అయితే మాకు కనిపించలేదు, చాలా దూరం నడిచాం. మేము ఒకరిని అడ్రస్ కనుక్కొని వెళ్ళామన్నమాట. అక్కడే టైం అయిపోయింది మాకు, చాలా టైం అయితే అక్కడే అయిపోయింది. బస్సు అయితే టికెట్ 10 రూపీస్ అండి. మొత్తం ఫుల్ చేసిన తర్వాత తీసుకెళ్ళారు. వ్యూ అయితే కొండ మీద నుంచి చాలా బాగుంటుంది. మేము 6 o'clockకి దిగామండి. 7:30కి బస్సు అయితే కదిలింది. కొండ మీదకి వెళ్ళేటప్పటికి ఒక 2 నిమిషాలు అయితే పడుతుందండి బస్సులోని. వ్యూ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం కదండి, లైట్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. కొండ మీద అయితే ఇగోండి మీకు చూపిస్తున్నది, ఇక్కడ బస్సు అయితే ఆపేశారండి. ఇక్కడ నుంచి మీదకి నడాలి, మళ్ళీని చాలా దూరం వెళ్ళాలి పైకి. మీకు చుట్టూ పూజా సామాగ్రి అంతా అమ్ముతున్నారండి ఇక్కడైతే. అలాగే గుడి దగ్గరలో కూడా అమ్ముతారు. మీకు టెంపుల్ అయితే పురాతనమైనదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఆ గుడి విశిష్టత కూడా నేను చెప్తాను. వ్యూ చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. మాకైతే ట్రైన్లో ఒకరైతే పరిచయం అయ్యారు. ఆ పరిచయం అవడం వల్ల మేము ఈ గుడి టెంపుల్కి అయితే వచ్చామండి. మీకు వెనకాతలు కనిపిస్తుంది రాజగోపురం అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఆ పరిచయం ద్వారాగా మేమైతే టెంపుల్కి అయితే వచ్చామండి. మేము కూడా ఇదే ఫస్ట్ టైము రావడం. ఎలాగైనా మీరు వీలైతే వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. దేవుడు అనుగ్రహం కలిగింది కాబట్టి మేమైతే వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఉప్పు మిరియాలు అయితే అమ్ముతారండి. అక్కడ 3 సార్లు దోశలతో వేస్తారు, దిష్టి అది తీసేసి. అలాగే మీకు ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. దీపాలు కూడా రెడీమేడ్గా అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొడుతున్నారు. ఇప్పుడైతే గుడి విశిష్టత అయితే మీకు చెప్తానండి. దేవతల్ని మునులను హింసించి బాధించి సూరపద్ముడు అనే రాక్షసుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించాడండి. తర్వాత వల్లీదేవిని వివాహం చేసుకోవటానికి బోయంకుల రాజు చేసిన చిన్న యుద్ధం తర్వాత ఇక్కడ వచ్చి పూర్తి ప్రశాంతత పొంది స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని క్షేత్ర పురాణం అయితే చెప్తుందండి. స్వామి ఇక్కడికి వచ్చి శాంతి పొందారు కనుక ఈ క్షేత్రాన్ని తణిగే అని పేరు వచ్చిందండి. తణిగే అంటే మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం వస్తుంది. స్వామి భక్తులను పాపాలను మన్నించి క్షమిస్తారు కనుక స్వామిని తణికేశ్వరని కూడా పిలుస్తారండి. ఇక్కడ నిశ్చల మనసులై అత్యంత భక్తితో స్వామిని పూజిస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అండి. అందుకే ఈ స్థలాన్ని క్షణికాచలం అని పిలుస్తారు. తమిళంలో అయితే తణికాచలం అని పిలుస్తారండి. ఇక్కడ స్వామిని వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తి అని కూడా పిలుస్తారండి. ఈ ఆలయం 1600 సంవత్సరాల కన్నా పురాతనమైనదండి. మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. మేము ఫ్రీ లైన్లో వెళ్ళినా సరే మాకు దర్శనం అయితే బాగా అయ్యింది. మీకు టికెట్ అయితే 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ కూడా ఉంటుంది. మేము ఫ్రీ లైన్లో అయినా చాలా బాగా అయింది దర్శనం అయితే.
ఎవరైనా వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపైతే మేము తిరువెల్లూరు టెంపుల్కి అయితే వెళ్తాం. వీరరాఘవస్వామి టెంపుల్, ఆ గుడి విశేషత కూడా మేము చెప్తానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా మా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.